హలో ఎవ్రీవన్. ఈరోజు ఒక హెల్త్ టిప్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఆ హెల్త్ టిప్ ఏంటా అంటే యాసిడిటీతో బాధపడే వాళ్ళకి ఇది ఒక సంజీవని లాగా అయితే ఉపయోగపడుతుందండి. ఫస్ట్ మనము గ్యాస్ వెలిగించుకొని ఒక పాత్ర పెట్టుకొని అందులో అయితే ఒక గ్లాస్ నీళ్లు వేసుకోవాలండి. గ్లాస్ నీళ్లు వేసుకున్న తర్వాత ముక్కాల స్పూన్ వచ్చేసి మనము జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత కొంచెం ఇందులో బెల్లం కూడా యాడ్ చేయాలండి. ఈ ఒక గ్లాస్ నీళ్ళు గ్లాస్ నీళ్ళు అయ్యేంత వరకు బాగా ఉడకబెట్టుకోవాలి ఈ నీళ్ళను. చాలామంది అండి గ్యాస్ట్రిక్ ట్రబుల్కి మాత్రలు అయితే బోల్డ్ అన్నీ తింటూనే ఉండారండి. ఎన్ని మాత్రలు తిన్నాను వాళ్ళకి ఫలితం అనేది అంతంత మాత్రమే ఉందన్నమాట. ఒక డాక్టర్ గారు అయితే చెప్పారండి, మా వల్ల కాదు డాక్టర్ గారు, మేము మందులు తినలేకపోతున్నాము, మాకు ఏదైనా ఒక సొల్యూషన్ చెప్పండి అంటే అప్పుడు ఈ డాక్టర్ గారు మనకి ఈ హోమ్ రెమెడీ అనేది చెప్పారండి. ఇదైతే ఇప్పుడు మనకి గ్లాస్ వాటర్ అయితే అయ్యిందండి. ఈ నీళ్ళని ప్రతిరోజు మార్నింగ్ అనేది తాగాలండి పరగడుపున. ఈ విధంగా చేయడం వల్ల పొట్ట టైట్గా ఉన్న, పొట్ట ఉబ్బరంగా ఉన్న, అరగకపోయినా ఎలాగున్నా సరే అండి ఈ నీళ్ళు అనేది తాగామనుకోండి మనకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎప్పుడు మాత్రలు తినడమేనా, అవి తిని తిని విసిగెత్తిపోతూ ఉంటారు. ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కూడా మనం చేసుకోవచ్చండి గ్యాస్ట్రిక్ ట్రబుల్కి. ఇంకొకటి కూడా చూద్దాము. ఇది కూడా చాలా ఈజీ అండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఈజీగా చేసుకోవచ్చు. ఎలాంటి ట్యాబ్లెట్లు కూడా అవసరం లేదనమాట. దానికి ముందుగా మనకి కావాల్సింది 4 అంటే 4 తెల్లగడ్డలండి. తొక్క తీయకుండా ఈ విధంగా అయితే తీసుకోవాలన్నమాట, తొక్కతోనే. దాని తర్వాత గ్యాస్ పైన మనము మార్నింగ్ ఉడికి నీళ్ళు కానీ లేకపోతే కాఫీలు కానీ తాగేస్తూ ఉంటాం కదండి. సపరేట్గా మనము దీనికోసమే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. మీరు టీ పెట్టేటప్పుడు కూడా కొన్ని ఉడికి నీళ్ళు అయితే వేస్తారు, అవి ఉడుకుతాయి కదండి. ఆ నీళ్ళల్లో అయినా సరే ఈ 4 తెల్లగడ్డలని వేసేసుకోండి. ఇవి బాగా ఉడకనివ్వాలండి. ఇవి బాగా ఉడికిపోయాయి అనుకున్నప్పుడు సైడ్కి తీసి పెట్టేసుకోవాలన్నమాట. మా ఇంటిలోనే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్కి ప్రతిరోజు ట్యాబ్లెట్లు తినే వాళ్ళు ఉండారండి. ఇప్పుడైతే ఇవి తినట్లేదనమాట. తరచూ ఇవి తాగడం వల్ల వాళ్ళకైతే యాసిడిటీ లాంటివి ఏదీ లేదండి. ఇప్పుడైతే ఉడికిన తెల్లగడ్డలను అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇంకా అదే నీళ్ళలో నేనైతే టీ పెట్టేసుకుంటాను. సపరేట్గా మనం ఏమి చేసుకోవాల్సిన అవసరం లేదండి. పొద్దున్నే మనం ఏదో ఒకటి చేసుకుంటాం కదా, ఆ వాటర్లో అయినా సరే మనము ఇలా వేసేసి ఈ తెల్లగడ్డలని ఉడకబెట్టేసి దాని తర్వాత తొక్క తీసేసి తినాలండి. ఇది కూడా పరగడుపునే తినాలన్నమాట. తినేసి ఒక అరగంట అయిన తర్వాత మీరు కాఫీలు నీళ్ళు ఏదైనా తీసుకోవచ్చు. ఇలా తినడం వల్ల మనకి మల విసర్జన బాగా జరుగుతుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదు. అలాగే పొట్ట టైట్గా ఉండడము అవన్నిటికీ చెక్కు పెట్టేస్తుందండి. ఈ రెండిట్లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏది ఈజీ అనుకుంటే అది ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్యాబ్లెట్లు తిని సైడ్ ఎఫెక్ట్లు తెచ్చుకునే దానికన్నా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా ట్రై చేసి చూడండి. హెల్త్ టిప్స్ అండి, చాలా బాగా యూజ్ అవుతాయి.